ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మనందరినీ ప్రేమించి తన ప్రత్యక్షత దినములలో మరి ఒకసారి దేవుని ఆరాధించేటువంటి ఈ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈస్టర్ దినము ప్రపంచమంతటిలో కూడా క్రైస్తవ సమాజం ఈస్టర్ పండుగను జరుపుకోవడం మనం గమనించాం. ఈస్టర్కి ముందు 40 దినాలు, ఆ తదుపరి ఈస్టర్ తర్వాత 40 దినాలు చాలా కీలకమైనటువంటి దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము ప్రత్యేకించి మీ అందరితో నేను మాట్లాడాలి అని ఆలోచన చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఈ 40 దినాల కాలం ఈస్టర్కు ముందు కానీ ఈస్టర్ తర్వాత కానీ, ఈస్టర్కు ముందు క్రీస్తు శ్రమను, ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈస్టర్ తర్వాత 40 దినాలు ప్రభు ప్రత్యక్షత దినాలు. మనం అపొస్తలుల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని కనుక మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవుడిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదరను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన దేవునికి సంబంధించినటువంటి విషయములన్నిటినీ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత 9వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన. ప్రభు ఆరోహణ దినం నుండి వెనక్కి మనం 40 దినాలను మనం ఆలోచన చేస్తుంటే ఈస్టర్ దినానికి ఈ 40 దినాలు కూడా ప్రభు ప్రత్యక్షత దినాలుగా చూస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభువు వారు శ్రమపడి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, కానీ 40 దినముల కాలము భూలోకంలో తన శిష్యులకు ఆయన అగ్గపడుచు చాలా చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ప్రత్యేకంగా రిజరెక్షన్ తర్వాత యేసు ప్రభు వారి ప్రత్యక్షత కాలంలో మనం చూస్తే మగ్దలేని మరియకు మరియు స్త్రీలకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారి గలిలయలో తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భాన్ని మనము మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. తర్వాత మరలా అదే రోజున ప్రభువు లూకా సువార్త 24:13 ప్రకారంగా మనం చూస్తే ఆయన దర్శనమిచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అల్పాహారము యేసు ప్రభువు వారు సముద్ర తీరాన్ని భుజించినట్లుగా యోహాను సువార్తలో 20-21 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. 8వ దినము సాయంకాలం ఈ దిన పాఠ్యభాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆదివారం సాయంత్రము ప్రభు కనబడినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబుకు యేసు ప్రభు వారి ప్రత్యక్షత గురించి, అదేవిధంగా పౌలుకి ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత గురించి, ప్రభు ఆరోహణమైన తర్వాత కూడా ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుందో పౌలు తన పత్రికలలో తెలియచేయడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాగా ప్రభు ఇంకా చాలా ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. యేసు ప్రభువు వారు శ్రమ పొంది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తన ప్రజలకు ఆయన అగ్గుపడుచూ వచ్చాడు. ఎందుకు కనబడుతూ వచ్చాడు అనే సంగతిని మనం యోహాను సువార్త పాఠ్యభాగం మనం చదువుకుంటే 20వ అధ్యాయము 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడినవి. ఆయన అనేకమైన సూచక్రియలు 30వ వచనంలో అంటున్నాడు, అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అంటే వారందరికీ ఆయన అగపడటము, ఈ ప్రత్యక్షత ఇవ్వటము కారణం ఏంటంటే ప్రభువుని గురించి ఆనాడు సమాజము ఒక భయంకరమైనటువంటి విషయము వారు ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటే 27వ అధ్యాయం 62వ వచనం మనం చదువుకుంటే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులు పిలాతుతో కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు
3 దినములైన తర్వాత నేను లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ప్రభు 3 దినాల తర్వాత లేస్తారు ఆయన చెప్పిన విషయము వీరందరికీ తెలుసు. అయితే ఈయన కనుక శిష్యులను తన క్రిందకి మీరు ఇంకా చదివితే కనబడుతుంది అక్కడ. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయి ఆజ్ఞాపించము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. శిష్యులంట ఆ యొక్క సమాధికి వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి ఈయన తిరిగి లేచాడు అనేటువంటి ఒక అబద్ధ ప్రచారం చేసే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక వరవడి, ఒక పుక్క, లేకపోతే ఒక విధమైనటువంటి వైరల్గా ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది ఆ టైంలో. ఏంటి, శిష్యులు తీసుకుని వెళ్ళిపోతారు, యేసు ప్రభు నిజంగా లేస్తాడా, ఆయన నిజంగా ప్రభువాసులా అనేటువంటి ఒక విధానాన్ని ఆనాడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రధాన యాజకులు పరిశీలు అందరూ కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుకి కంప్లైంట్ చేస్తున్న విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు తిరిగి లేస్తారని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళ ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి ఈ పరిశీలి వీళ్ళందరూ చేసినటువంటి ఒక నెగిటివ్ న్యూస్ వలన చాలా మందిలో యేసు ప్రభు దేహాన్ని శిష్యులు ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన నిజంగా తిరిగి లేవలేదు అని అనుకుంటూ ఉంటున్నారు. కనుక ప్రభు ఆదివారం సాయంత్రమే, ఆదివారం నాడే సాయంత్రం నుంచి తన ప్రత్యక్షతను కనపరచడం మనం చూస్తున్నాం. 8 దినములైన తర్వాత మరలా ఆయన తన ప్రత్యక్షతను కనపరిచాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘం అలా 1 కాదు 2 కాదు 40 దినాలు తన ప్రత్యక్షతను ప్రభు కనపరచాడు. 40 దినాలు ప్రభు తను తాను కనపరుచుకున్నారు. మహిమ శరీరంతో ఆయన కనపరుచుకున్నారు. తను తాను చెప్తున్నారు, మీరు నన్ను తాకరాదు, ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసినది అని ప్రభువు ఆనాడు ప్రభువుని దర్శించడానికి వచ్చిన వారితో ప్రభు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సంగమా, ఎంతోమంది ఎన్నో రకాలుగా యేసు ప్రభు శ్రమని కానీ, ఆయన యొక్క మరణాన్ని కానీ, ఆయన పునరుద్ధానాన్ని కానీ ఒక రకంగా సస్పెక్ట్ చేసేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభు తన ప్రత్యక్షతను ఎప్పటికప్పుడు కనబరుస్తూనే ఉన్నాడు. కావలసినటువంటి వారి ప్రతి సందర్భంలో కూడా ప్రభు తన ప్రత్యక్షతలో ప్రతి ఒక్కరికి కనబడుతూ ఉన్నాను అనే సంగతిని మీకు నేను స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం, మన జీవితంలో మనం చేయాల్సింది. యేసు ప్రభు వారి ప్రత్యక్షతలో అక్కడ మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తూ 3వ వచనం నుండి మనం చదివితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను అనగా అనేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకునేను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడు క్రింద 6వ వచనం నుంచి మనం చదివితే 7వ వచనంలో అప్పుడు అంటున్న మాటలు చూడండి. ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ప్రభు దేవుడి రాజ్యాల గురించి చెప్తూ ఉంటే, మీరు యెరూషలేములో ఉండండి, సమస్తమైనటువంటి వారికి సువార్త ప్రకటించండి ప్రభు చెప్తా ఉంటే, ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఈ కాలముకు ఇశ్రాయేలు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా నువ్వు అని అంటూ ఉంటే ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు, మరలా అనుగ్రహించదవా? అయితే ఆ ప్రశ్న ప్రభు అది మీ పని కాదు. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చేయాల్సినటువంటి పనిని మనం చేయకుండా అనవసరమైన వాటిలో మనం ఇన్వాల్వ్ అయ్యేటువంటి వారిగా మనం ఉంటూ ఉంటాం. ఇక్కడ ప్రభు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు చేయవలసింది ఏంటంటే కనిపెట్టి ఉండండి, వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుడి రాజ్యం కొరకు, తన రాజ్య స్వార్థ కొరకు ఆయన ఎలాగైతే ప్రకటించాడో అదే రీతిలో మీరు ప్రభు రాజ్యం కొరకు మీరు కనిపెట్టండి. ప్రభు కడవరి ప్రత్యక్షతలో సమయంలో మనం అందరం ఉన్నాం. దేవుని 2వ రాకడ సమయానికి మన దగ్గరికి వచ్చి ఉన్నాం. కాబట్టి మనము చేయాల్సినటువంటి ప్రత్యేక సందర్భంలో స్వార్థ పాఠ్య భాగం నుంచి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వీళ్ళందరూ యూదులకు భయపడిపోయారు.
వీరందరూ యూదులకు భయపడి ఒక రకంగా గదిలోనే వారు క్వారంటైన్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి భయపడేటువంటి వారిగా కాకుండా యూదులకు భయపడినటువంటి వారు. ఈరోజు మనం కూడా ఈ భయంకరమైనటువంటి వైరస్కి భయపడి మనమందరం మన గృహాలకు పరిమితమై లాక్డౌన్లో ఉన్నాం. అయితే ఇదే నువ్వు దేవుని స్వార్థ దేవుని వాక్యము మీ తలుపులు వేసుకుని ఉండగానే ఈ లైవ్ ద్వారా ప్రభు ప్రసన్నత మీ మధ్యలో నిలబడి వస్తూ ఉండగా మీరు చేయాల్సిన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొదటిగా ప్రభు మనకిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు ఎదురు చూస్తూ నువ్వు కూర్చుంటావో అక్కడ వారందరూ శిష్యులందరూ కూడా వారందరూ ఇంటి కూడి ఉన్న యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకున్నాడు. కూడి ఉన్న వారందరూ కూడుకుని ఒక చోట ఉన్నారు. మనం ఇంట్లో ఉంటున్నాం కానీ ఆదివారం ప్రార్థన సమయంలో మనం అందరం కూడుకుని ఒక చోట ఉంటున్నామా? నీ పనులు చేసుకుంటూ ఇష్టానుసారంగా మనం ఒకవేళ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాము ఒకసారి ఆలోచించాలి. ప్రియ సంగమా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మందిరాలకు కానీ బయటికి కానీ ఎక్కడికి వెళ్ళలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఉంటుండగా దేవుని సమయము ఆరాధన సమయము ఈ ఆదివార దినంలో మనం గృహం దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం దేవాలయానికి ఎలా సిద్ధపడుతూ ఉన్నామో అలాగే సిద్ధపడి మీరు ఈ లైవ్లో పాల్గొని పొందాలని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ప్రసన్నతను మనం పొందుకునేటువంటి వారికి ఉండాలి. మొదటిగా ప్రభు చెప్తూ ఉన్నాడు 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనంలో అక్కడ చెప్తున్న యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. సమాధానాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు భయపడుతున్న హృదయాలను దేవుడు సమాధానం ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు ఫస్ట్ సమాధానాన్ని ఎందుకు కలిగాడంటే వారందరూ భయంతో ఉన్నారు. వారి హృదయాలు భయంతో నింపబడున్నాయి, ఆందోళన ఉన్నాయి, కలవరంతో ఉన్నారు. ఈరోజు నీ హృదయం ఏ భయంతో ఏ కలవరంతో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీరు తలుపులు వేసుకొని ఉండగానే మీరు కూడుకుని ఉంటూ ఉండగా మీ మధ్యలోకి వచ్చి మీకు ఇస్తున్నాము ఏమంటే మీకు సమాధానము కలుగుతుంది. దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు. పీస్ విత్ యూ, నా సమాధానమే మీకు అనుగ్రహించనని వెళుతూ ఉన్నారు. యోహాను సువార్త 14:27 వచనంలో మనం చదివితే ఇక్కడ కనబడుతుంది, ఇదిగో నేను నా సమాధానాన్ని మీకు నా శాంతిని మీకు నేను అనుగ్రహించ వెళ్ళుచున్నాను. ప్రభు ఇచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి సమాధానం, దేవుడు ఇచ్చేటువంటి సమాధానము ఎంత అద్భుతంగా ఉంటుందంటే సమస్త జ్ఞానానికి మించినటువంటిది ఆ సమాధానం, దేవుని సమాధానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాల్లో కనబడుతుంది, ఇదిగో సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలపులకు కావాలి. లుథరన్ సంఘాలలో ప్రసంగం అనంతరం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం నీవు పొందుకోవాలి అంటే సమస్త జ్ఞానానికి మించినటువంటి ఎన్ని జ్ఞానాలైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో ఆ జ్ఞానాలన్నిటికీ మించినటువంటి దేవుని యొక్క సమాధానం నువ్వు పొందుకోవాలంటే అక్కడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు, యూ షుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే అండ్ అగైన్ అండ్ అగైన్. ప్రభు వాక్యం చెప్తుంది, మరలా చెప్తాను, నువ్వు ప్రభువులో ఆనందించడం నేర్చుకో. ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోగలిగితే, ప్రభువులో ఆనందించడము అనే సంగతిని కనుక మనం హృదయాలలో నింపుకోగలిగితే, ప్రభువులో ఆనందించ మనం ఎక్కడున్నా కూడా ఏ పరిస్థితులు ఉన్నా దేవుడిలో ఆనందించేటువంటి గుణాన్ని దావీదు వలె మనం నేర్చుకోగలిగితే, పరిస్థితులను బట్టి కానీ సందర్భాన్ని బట్టి కానీ స్థితిని బట్టి కానీ ప్రభువులో ఆనందించడం మనం మానకూడదు. దావీదు కూడా చాలా సందర్భాల్లో క్వారంటైన్ అయ్యాడు, చాలా సందర్భాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు. మనం ఇంకా ఇంట్లో ఉంటున్నాం, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కగా మనం అంతా మన ఫ్యామిలీతో ఉంటున్నాం, ఫోన్స్ ఉన్నాయి, దానికి ఇంటర్నెట్ ఉంది, కేబుల్ ఉంటుంది, టీవీ ఉంటుంది. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ అవర్ హౌస్. మన యొక్క గృహాలలో మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ దావీదు జీవితంలో ఒకసారి ఒక ఆలోచనగా మనం చేసుకోగలిగితే అక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. దావీదు ప్రాణభయంతో తన జీవితంలో ఇల్లు వదిలాడు. ఈరోజు ప్రాణభయంతో మనం అందరం ఇంట్లో పరిమితమయ్యాం. తన అడవిలో గుహలో ఒక చోట ఒంటరిగా ఆహారం లేదు, ఏం లేదు. యోనాతాను అనబడినటువంటి ఒక ఆయన తీసుకుని వెళ్ళి భోజనం పెట్టేటువంటి సందర్భాలు మనం చూస్తాం. కానీ అతడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా ఆ అరణ్య ప్రాంతంలో ఏ జంతువు వచ్చి, ఏ విషసర్పం వచ్చి, ఏ
జంతువు తన మీద అటాక్ చేస్తుంది అని భయాన్ని కూడా లేకుండా తన జీవితంలో ఆ ఒంటరితనంలో నిర్మానుష్యమైనటువంటి ఆ ప్రదేశంలో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ని తను ఆశపడకుండా తన జీవితంలో సర్వస్వం దేవుడని దేవుడిలో ఆనందించాడు. ఆ స్థితిలో కూడా ఈరోజు నేను క్వారంటైన్ అయిపోయాను, నేను లాక్డౌన్లో ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను నాకు అని మనము రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈ సమయాన్ని దేవుడిలో ఆనందించడానికి, దేవుడిలో గడపడానికి, ఒకనొక సందర్భంలో దేవుడిలో గడపడానికి నీ ఉద్యోగం ఆటంకంగా ఉండొచ్చు. ఒకనొక సమయంలో దేవుళ్ళో ఆనందించడము నీ కుటుంబం నీకు ఆటంకంగా ఉండుంటుంది. చాలాసార్లు చెప్పుకుంటావు సమాధానం రాష్ట్రపతి ఏమో గుడికి రావట్లేదు, ఏంటంటే గుడికి రావట్లేదంటే ఎక్కడండి సెలవులు లేవండి, ఆదివారం కూడా మాకు ఉద్యోగం. కానీ ఈరోజు నీకు ఆ పరిస్థితి లేదు. దేవుడు చక్కటి సమయం ఇచ్చాడు, 24/7 నువ్వు ఫ్రీగా ఉన్నావు. ఈ సమయాన్ని దేవుడిలో ఎంతవరకు నువ్వు గడుపుతున్నావు? యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఈ సమయాన్ని పూర్తిగా దేవుని వాక్యంతో నింపుకోగలిగితే, దేవుని ప్రసన్నతో నింపుకోగలిగితే, దేవుని యొక్క ఆలోచనతో నింపుకోగలిగితే, దేవుడిలో నువ్వు ఆనందించగలిగితే ఖచ్చితంగా దేవుని సమాధానాన్ని కలుగుతుంది. రాబోయే దినాలలో వాక్యము దొరకనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు కనీసం ఇంటర్నెట్ ద్వారానో దేని ద్వారానో నువ్వు ఇంట్లో కూర్చునే వాక్యం వింటున్నావు. కానీ ఇటువంటి పరిస్థితి కూడా లేకుండా చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. కనుక మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. ప్రియ సంగమా, నువ్వు చేయాల్సింది దేవుడిలో ఆనందించడం నేర్చుకో. వెంటనే నీ జీవితంలో దేవుని గొప్ప సమాధానం వస్తుంది. రెండవది, యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు, యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రసన్నత, ఆకాశం నుండి దేవదూతలు భూమి మీదకి వచ్చి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. మనము చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. సమస్త చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 14 వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలిగినగాక. దేవుని యొక్క సమాధానము మీకు కలుగుగాక అని ప్రభువు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేటువంటి దేవుడు. ఒక్క పొల్లైనా అక్షరమైనా అది తొలగిపోదు. అయితే ఈ వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది ప్రభువులో ఆనందించాలి. మంచిగా రెండవదిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు, మీరు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ప్రభువుకు ఇష్టమైన వారిని మనం జీవించగలగాలి. ప్రభువుకి ఇష్టమైన వారిని నువ్వు జీవించినప్పుడు దేవుని సమాధానాన్ని నువ్వు పొందుకుంటావనే సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ప్రభువు తన ప్రత్యక్షతలో తన శిష్యులకు కనబడి 2000 సంవత్సరాల తర్వాత మనకి ఇస్తున్నటువంటి ఒక ఓదార్పు కానీ బాధ్యత కానీ ఏమిటి అంటే, మొదటిగా ఆయన సమాధానాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయంలోని నేటి పాఠ్యభాగంలోని మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రిందకి చదివితే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు. చూడండి 21వ వచనం, యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నాను. ప్రభువు కొన్ని రుజువులు చూపించాడు. ఇదిగో నా చేతులు చూడండి, నా ప్రక్కలో చూడండి, ఎలాంటి గాయాలు ఉన్నాయి అని ప్రభువు కొన్ని రుజువులు చూపించి వారికి వాటిని చూపించిన తర్వాత వారి ఆనందంతో నింపబడినటువంటి హృదయంలో, వారి హృదయంలో సమాధానం వచ్చిన తర్వాత వెంటనే ప్రభువు వారికి ఒక బాధ్యతలు ఇస్తున్నాడు. నేను ఎలాగైతే నా తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడ్డానో, సర్వమానవాళి పాప పరిహారార్థము నేను ఎలాగైతే బలియాగమైనా ఉన్నానో, మిమ్మల్ని మేము పంపుతున్నాను. మీరు వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళి లోకులందరితో కూడా సువార్తను మీరు ప్రకటించండి. చాలా స్పష్టంగా దేవుని వాక్యము ఆ రోజు శిష్యులకు తెలియజేసినట్టు ఈరోజు మనకి కూడా తెలియజేస్తుంది. ప్రభు మనందరినీ లోకంలో పంపుతారు. మత్తయి 8వ అధ్యాయంలో, మార్కు 16వ అధ్యాయంలో కానీ ఈ సువార్తలన్నింటిలో కూడా మనం చూస్తూ ఉంటే, యేసు ప్రభువు వారు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకములకు మీరు సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి, మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించారో అవన్నీ వారికి బోధించండి అని ప్రభు చాలా స్పష్టంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చూస్తే ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 16 నుంచి 20 వచనాల భాగంలో మనం చూస్తున్నప్పుడు
19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కైకొనవలనని వారికి బోధించండి. మీరు వెళ్ళండి, వెళ్ళడం మాత్రమే కాదు, వారిని శిష్యులుగా చేయండి, వారికి బాప్తిసం ఇవ్వండి, వారికి బోధించండి. ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ, గో అండ్ ప్రీచ్ అండ్ బ్యాప్టైజ్. ఈరోజు మనము దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉంటాం. దేవుని స్వార్థం ప్రకటించడానికి మనం ఎక్కడికెక్కడికో వెళ్ళనవసరం లేదు. నీ కుటుంబంలో నీ భర్త పౌర్ణస్ పొందుకున్నాడా? నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? నీ భార్య ఎలాంటి పరిస్థితులు ఉంది? నీ కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఉంది? నీ పొరుగు వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? వారిని నువ్వు మార్చగలిగితే సరిపోతుంది. ఇప్పుడున్నటువంటి లాక్డౌన్లో మనం బయటకు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేనప్పటికీ నీ జీవితం ఒక సాక్షిగా నీవు దేవుని యొక్క స్వార్థం ప్రకటించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి సాధనాలను సాధకంగా నువ్వు వాడుకొని ప్రభువుకి ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్గా నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా నీతో నేను మాట్లాడుతున్నాను. ప్రియ సంఘమా, 1860 సంవత్సరంలో ఏప్రిల్ 19th దినాన ఒక ఆయన జన్మించడం జరిగింది. ఆయనతో కూడా ఒక 6 కలిసి వీరందరికీ కూడా కేంబ్రిడ్జ్ 7 అనేటువంటి బిరుదు ఉంది వీరికి. అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వీరందరూ కూడా పనిచేసినటువంటి వారు, ఆ యూనివర్సిటీలో చదువుకున్నవారు. అక్కడి నుండి 7 కూడా దేవుని స్వార్థ ప్రకటించాలి అనేటువంటి ఒక కంకణం, ఒక ఆలోచన కలిగి ఇదే వాక్యాన్ని వారు ఆధారం చేసుకుని గో అండ్ ప్రీచ్ అండ్ బ్యాప్టైజ్ అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ వారు తీసుకుని చైనాకి వారు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు. దానిలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి ఎంపీ, ఆయన పేరు ఎంపీ బీచా అనేది ఆయన్ని చాలా నిక్నేమ్తో పిలుస్తారు. ఆయన పూర్తి పేరు వచ్చి మాంటేగు హ్యారీ ప్రాక్టర్ బీచా, కానీ అందరికీ వెల్ నోన్ పర్సన్ యాజ్ ఎంపీ బీచా. ఈయన్ని మనం ఆలోచన చేస్తుంటే చైనా దేశంలో క్వింగ్ డైనాసిటీ లాస్ట్ డేస్లో దేవుని స్వార్థం ప్రకటించడానికి 1885 సంవత్సరంలో చైనా ప్రాంతానికి క్వింగ్ డైనాసిటీ చివరి దినాల్లో, ద లాస్ట్ క్వింగ్ డైనాసిటీ టైంలో వీరు చైనాకి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినటువంటి మహాభక్తుడు. భయంకరమైనటువంటి వేడిలో నేను స్వార్థం ప్రకటిస్తూ అనేకులకు క్రీస్తు స్వార్థం ప్రకటించడం మాత్రమే కాదు, ఈయన హడ్సన్ టైలర్ గారితో కూడా కలిసి స్వార్థికుడిగా పనిచేసినటువంటి దినాలను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కొన్ని వేల కిలోమీటర్లు కాలినడకన వారు నడుచుకుంటూ వెళ్ళి స్వార్థం ప్రకటిస్తూ అనేక మంది ప్రభువులోనికి నడిపించినటువంటి వ్యక్తి ఈ బీచా. ఈయన ఈ దినం జన్మించినటువంటి దినము ఈయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, 79 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా ప్రభు స్వార్థం ప్రకటించి తన తుది శ్వాస వరకు కూడా దేవుడి కొరకే జీవించినటువంటి మహా గొప్ప భక్తుడు బీచా. ఈయన 26 అక్టోబర్ 1939లో ప్రభువునందు నిద్రించడం జరిగింది. ప్రియ సంఘం, ఎందుకు మీకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎక్కడో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బీచా అనేటువంటి మహాశయుడు, క్రీస్తు యోధుడు, ప్రభువు పిలుపునందుకుని ప్రభు కొరకు జీవించాలని ప్రభు స్వార్థం ప్రకటించడానికి చైనా ప్రాంతానికి వెళ్ళి పరిస్థితులు బాగోపోయినా, స్థితిగతి ఎలా ఉన్నప్పటికీ తన కొరకు తను ఆలోచించకుండా, తన కుటుంబం కొరకు ఆలోచించకుండా క్రీస్తు కొరకే ఆలోచించాడు. చూసారా, అది ఈరోజు క్రీస్తు యోధునిగా చరిత్రలో ఆయన ఉండిపోయేలాగా చేసింది. ప్రియ సంగమా, మనం ఒకసారి ఆలోచించేద్దాం. మనము దేవుడిచ్చినటువంటి గ్రేట్ కమిషన్ని మనం స్వీకరించి మనం దానిని మనం కూడా స్వార్థం ప్రకటించడానికి మనం ముందుకు వెళ్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా యోహాను సువార్తలోనే చూడండి, 20వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు వారితో మాట్లాడి వారి మధ్య నిలిచి వారికి సమాధానాన్ని ఇచ్చాడు. రెండవదిగా ప్రభు వారికి బాధ్యతనిచ్చాడు, భరోసా ఇచ్చాడు. మొదటిగా భయపడే హృదయాలకి భయపడకండి భరోసా. రెండవదిగా వారికి ఒక బాధ్యతనిచ్చాడు, మీరు లోకంలోనికి వెళ్ళండి,
మూడవదిగా మనం చూస్తే ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మ పొందడి. ఇట్స్ నాట్ అన్ ఇది చాలా గ్రేట్ గిఫ్ట్ అండి. దేవుని ఆత్మను పొందుకోవడం, దేవుని ఆత్మ కలిగి జీవించడము, దేవుని ఆత్మను పొందుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అధికారం. ప్రభు ఇచ్చిన అధికారం. ఈ వరంలో అధికారం దాగి ఉంది. 3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా భరోసా. భయపడే హృదయాలు భయపడకండి అని ప్రభు ఒక భరోసా ఇచ్చాడు. రెండోది బాధ్యత. ఇదిగో మీరు ఈ లోకంలో నేను ఎలా వచ్చానో మీరు నా శిష్యులుగా మీరు కూడా ఇది చేయండి అని ఒక బాధ్యత వారికి వచ్చాను. మూడోదిగా ఒక మంచి వరాన్ని ఇస్తా ఉన్నాడు. ఒక మంచి వరాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ వరంలోనే ప్రభు ఇస్తున్నటువంటి ఒక మంచి అధికారాన్ని మనం చూడగలం. పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చదివితే, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, పాప క్షమాపణ పొందుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుతారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. దేవుడి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు అనుగ్రహిస్తానన్నాడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త వస్తాడు, వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను మీరు ముందుగానే తీసుకోండి. ఈ శిష్యులకు దేవుడు ఆయన ఊది పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని ఆత్మను పొందుకునేటువంటి వారిగా దేవుడు గొప్ప వరాన్ని, ఎంత గొప్ప వరం అంటే ఈ పరిశుద్ధాత్మ కలిగి ఉండడం ద్వారా మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడను. ఎవరి పాపములు నిలిచి ఉండలేదురో ఆ పాపములు నిలిచి ఉండవు. యేసు ప్రభువు వారు పాపాలు క్షమిస్తున్నాడనే కదా ఆయన సిలువ వేయడానికి. ఎలా నువ్వు నీ పాపాలను క్షమించగలుగుతున్నావు? నీ పాపములు క్షమింపబడి ఉండవని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని యేసు ప్రభువుని చాలా సందర్భాలలో శిక్షించినట్టు, లేకపోతే ఒక రకంగా అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనం మనం చదివితే, యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉండవని పక్షవాయువు గల వాడితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి యుడి వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడవడని తమ హృదయములలో ఆలోచించుకున్నది. ప్రియ సంఘమా, పాపమును క్షమించే అధికారం ఒక్క దేవుడికి తప్ప ఎవరికి లేదు. ఎందుకంటే సర్వమానవాళి అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అదే ఆలోచనతో దేవుడు తప్ప ఎవరు పాపాలు క్షమించడానికి వీలు లేదు, అలాంటి అర్హత ఎవరికి లేదు కనుక ఇతడు దేవదోషం చేయించున్నాడని ఆయన మీద యేసయ్య మీద శిక్షను అమలు చేయడానికి వారు కుట్రలు పడినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు చెప్తున్నారు, కిందకి మనం చదివితే 9వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా అని చెబుతూ ఒకానొక సందర్భంలో నా యందు పాపము కలగదని ఎవరు స్థాపించగలరు అని ప్రభు ఒక సవాల్ ఇస్తా ఉన్నాడు. పాప క్షమాపణ చేసే అధికారం శిష్యులకు దేవుడిచ్చాడు, ప్రభు అనుగ్రహించాడు. ఆ అధికారాన్ని నువ్వు కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మను పొందుకునేవాడిగా ఉండాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. భయపడే హృదయాలకి దేవుడు భరోసా ఇచ్చాడు. క్రీస్తు శిష్యులుగా ఉండాలనుకునే వారికి ఒక బాధ్యతనిచ్చాడు. క్రీస్తు శిష్యులుగా ఉండి బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి వారికి ప్రభు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. ఈ వరము అధికారంతో కూడిన వరము. నువ్వు పాపాలు క్షమించగలిగినటువంటి అధికారము నీకు అనుగ్రహింపబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ వరము నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది. చివరిగా మనం కలిగి ఉండాల్సింది 4వ విషయము ప్రభు వాక్యంలోనే మనం చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో వచ్చి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండమని. విశ్వాసిగా ఉండటం మనం నేర్చుకోవాలి. నిజమైనటువంటి విశ్వాసం, ట్రూ బిలీవర్ ఫర్ క్రైస్ట్, ప్రభు కొరకు క్రీస్తు కొరకు ఒక నిజమైనటువంటి సజీవమైన విశ్వాసగా ఉండాలి. నిర్జీవమైన విశ్వాసగా కాకుండా సజీవమైన రాళ్ళలోనే ఉండండి అని పేరు చెప్తున్నట్టుగా
మనం అవిశ్వాసి కాక విశ్వాసిపై ఉండుము. చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట చూడండి. ప్రభు చెప్తున్నాడు, నీవు విశ్వాసిగా ఉండాలి తప్ప అవిశ్వాసిగా ఏమాత్రం కూడా ఉండడానికి వీలలేదు. దోస్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ అండ్ యట్ హ్యావ్ బిలీవ్డ్. చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. జీసస్ చెప్తున్నమాట, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ అండ్ యట్ హ్యావ్ బిలీవ్డ్. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు వాక్యం ప్రకటిస్తాం. చాలా సందర్భాల్లో మనము ప్రభు నాకు చేయతో నేను నమ్ముతాను అని అంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్ము, నీకు నేను ఇది చేస్తాను. ప్రభు నువ్వు చేస్తే నేను నమ్ముతానంట మన తోమలాగా చాలా సందర్భాల్లో. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నమ్మితే సమస్తము నీకు సాధ్యమే. నమ్ముట నీ వలనైతే. ప్రియ సంగమా విశ్వాసం, ఈ ప్రత్యక్షత 40 దినాలు, లెంటు 40 దినాలు నువ్వు చేస్తావు. ప్రభు శ్రమని జ్ఞాపకం చేస్తున్నావు, ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. అయితే ప్రభు పునరుత్థానుడై ఈ ప్రత్యక్ష దినాలు, ఈ 40 దినాలు నువ్వు మరొకసారి ప్రతిదినం నువ్వు దేవుడిని జ్ఞాపకం చేస్తున్నావు. ప్రభు ప్రత్యక్షతలో పాలిభాగస్తుడు కావాలంటే నువ్వు ప్రభు ఇచ్చేటువంటి ఆ భరోసా నీకు ఇస్తున్నాడు. నువ్వు భయపడద్దు, నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు. ప్రభు ఒక బాధ్యత ఇచ్చాడు. నువ్వు సర్వలోకానికి, నీ సర్వ సృష్టికి నువ్వు స్వార్థపరచు, ఆయనకు సాక్షిగా ఉండు. ప్రభు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, నీకు ఒక వరాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ వరం ద్వారా నీవు దేవుని యొక్క సన్నిధానంలో సంతోషంగా ఉండగలుగుతావు. ప్రభు నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు చేయాల్సినటువంటి కార్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ఏం చేయండి, విశ్వాసంగా ఉండు, అవిశ్వాసంగా ఉండదు. ఈ 4 విషయాలు భరోసా ఇచ్చినటువంటి దేవుడు, బాధ్యతలు అనుగ్రహించినటువంటి దేవుడు, నీ జీవితంలో గొప్ప వరాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఒకటి కోరుకుంటా ఉన్నాడు. అదేంటి తెలుసా? విశ్వాసంగా ఉండు. నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నావా? విశ్వాసులమని మేము అంటాం చాలా సందర్భం. వీఆర్ బిలీవర్స్. దట్స్ రైట్, ఆఫ్ కోర్స్. అయితే మనం నిజమైనటువంటి ట్రూ బిలీవర్గా ఉంటున్నామా? ఒకసారి మనము లెట్ us examine ourselves in front of God. దేవుని సన్నిధానంలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ ప్రత్యక్షతని ఎవరైతే క్రీస్తులో పరిపూర్ణంగా ఆయనని అంగీకరించగలుగుతారో, అదే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే 12వ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. నీ జీవితంలో ఆయన అంగీకరించగలిగితే, ఆయన కనుక నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, ప్రభు కొరకు జీవించగలిగితే నువ్వు విశ్వాసంగా ఉంటావు. నిత్య జీవానికి నువ్వు ప్రవేశిస్తావు. మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఈ ప్రత్యక్ష దినములలో ప్రభువుని మనం అంగీకరించి ఆయన కొరకు విశ్వాసిగా నువ్వు జీవించగలిగితే ప్రభు నిత్య జీవ వారసులు అవుతావు. దేవుడు నీకు ఇస్తున్నాడు.